సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భూమి పూజలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 12:30 రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భూమి పూజలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 12:30 రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు భూమి పూజ చేయబోతున్నారు. భూమి పూజ సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సచివాలయంలో ఏర్పాట్లు కూడా చేశారు. డిసెంబర్ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి, ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలి అనేది ఇప్పటిదాకా చర్చకు వచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం కూడా ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఇటు రెడీ చేయబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సబ్ కమిటీ ఇప్పటికే వివిధ వర్గాలతో సమావేశమైంది. తెలంగాణ తల్లి రూపురేఖలు ఎలా ఉండాలి, తెలంగాణ తల్లి రూపురేఖలతో పాటు ఆమె చేతిలో కావచ్చు, లేకపోతే ఆమె ఆకారం సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది సబ్ కమిటీ నిర్ణయం మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. పాఠ్య పుస్తకాలతో పాటు ప్రభుత్వ అఫీషియల్ గా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక ప్రతిష్టను సంబంధించి రూపొందించింది. కానీ దాంట్లో రాచరిక పోకడలు ఉన్నాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వం భావనగా ఉంది. ఆ మేరకు తాము అంగీకరించట్లేదు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కోసం, రూపురేఖల కోసం తాము సబ్ కమిటీ వేసాం. ఆ సబ్ కమిటీ అన్ని వర్గాలను, ఇటు విపక్ష నేతలు కావచ్చు, లేకపోతే వివిధ వర్గాల ప్రజలు, రైతులు, యువకులు, అన్ని వర్గాలను అభిప్రాయం తీసుకుని ఆ మేరకు తెలంగాణ తల్లిని విగ్రహాన్ని రూపకల్పన చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ మేరకు సచివాలయంలో ఆ విగ్రహం సంబంధించి ఒక రూపురేఖలు రాగానే దాన్ని విడుదల చేసి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని రూపొందించబోతున్నారు. డిసెంబర్ 9 నాటికి ఇది పూర్తి చేసి, డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడింది కాబట్టి ఆ రోజు సోనియా గాంధీ జన్మదినం కూడా ఉంది. ఆ రోజు తెలంగాణలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి భావిస్తుంది. మరి అప్పటి వరకు సచివాలయంలో ఈ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.